హలో అండి. ఈరోజు నేను బర్త్ పిల్ గురించి కొంచెం మాట్లాడతాను. బర్త్ పిల్ అండ్ ఇన్‌ఫర్టిలిటీ దీని గురించి మాట్లాడతాను. ఐయామ్ డాక్టర్ ఉష ఫ్రమ్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. బర్త్ పిల్ అంటే మీరు న్యాచురల్‌గా ట్రై చేసినప్పుడు అంటే మీరు న్యాచురల్‌గా ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రాకూడదని అనుకున్నప్పుడు ఆ టాబ్లెట్ అనేది మీరు వాడొచ్చు. ఏదో టాబ్లెట్ ఫార్మ్‌లో ఉంటది ఆర్ ఇంజెక్షన్స్ ఫార్మ్‌లో ఉంటది. సో, ఆ బర్త్ పిల్ అనేది మీరు వాడితే మీకు లోపల జరిగే న్యాచురల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేది అవ్వవనమాట. అంటే గర్భసంచిలో జరిగే ప్రాసెస్, ఎగ్ రిలీజ్ అయ్యేది ఇదన్నీ అవ్వదనమాట. ఇదన్నీ అరెస్ట్ అయిపోతది. అంటే ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు. సో, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో, మీకు కొన్ని రోజు అంటే టెంపరరీలీ మీరు ప్రెగ్నెన్సీ వద్దని అనుకుంటే మీరు ఆ పిల్ అనేది వాడొచ్చు. హార్మ్ ఏం లేదు. అగైన్ మీరు ఆ పిల్ వాడాలి అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ బీపీ, షుగర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అది ఓసీపీ పిల్ అనేది తీసుకోకూడదు. సో, ఇండికేషన్ చూసుకొని ఖచ్చితంగా డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సజెషన్‌తో మీరు పిల్స్ అనేది వాడొచ్చు. పిల్స్ అనేది లైక్ ఫ్యూ డేస్ వాడొచ్చు. కొందరు ఫ్యూ ఇయర్స్ కూడా వాడతారు. అగైన్ బేస్డ్ ఆన్ ద డాక్టర్ సజెషన్ మీరు టైమ్ పీరియడ్ అనేది చూసుకోవాలి. సో, ఇప్పుడు మీరు ఆ పిల్స్ స్టాప్ చేసిన వెంటనే నాకు ఇన్‌ఫర్టిలిటీ అనేది అంటే ఫర్టిలిటీ పీరియడ్ అనేది వెంటనే వచ్చేస్తదా అని అడిగితే, నాట్ నెసెసరీ ఫర్ ఆల్. కొందరికే నెక్స్ట్ మంతే వచ్చేస్తది. నెక్స్ట్ మంతే వాళ్ళకి ఓవ్యులేషన్ అవుతది. ప్రాసెస్ అన్నీ అంటే నేచురల్ ప్రాసెస్ అన్నీ కరెక్ట్‌గా అవుతాయన్నమాట. కొందరికే ఇట్ టేక్స్ సమ్ టైమ్. 2 మంత్స్, 3 మంత్స్ కొందరికి 6 మంత్స్ కూడా అవ్వచ్చు. బేస్డ్ ఆన్ థెర్ సప్రెషన్, బేస్డ్ ఆన్ థెర్ హార్మోన్ రెస్పాన్స్, బేస్డ్ ఆన్ థెర్ బాడీ రెస్పాన్స్. ఇన్ కేస్ మీరు ఇంజెక్షన్ ఫార్మ్‌లో పిల్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా 3-6 మంత్స్ అనేది ఆ ఫర్టిలిటీ పీరియడ్ అనేది డిలే అవుతది. వెంటనే రాదు. మీరు టాబ్లెట్స్ అట్లా తీసుకుంటే మీకు ఫర్టిలిటీ పీరియడ్ అనేది వెంటనే రివర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది పర్మనెంట్‌గా డ్యామేజ్ అవుతదా? పర్మనెంట్‌గా పిల్లలు అవ్వలేమా అంటే నో. నాట్ లైక్ థట్. అట్లా కాదండి. మీరు ఎన్ని రోజు వద్దని అనుకుంటున్నారో అన్ని రోజు మీ ఆ పిల్స్ అనేది వాడొచ్చు. అండ్ దెన్ మీరు అది ఆపేసిన తర్వాత మేబీ 1-2 మంత్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆర్ లైక్ మాక్సిమం మేబీ 6 మంత్స్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ రివర్ట్ బ్యాక్. యూ విల్ గెట్ బ్యాక్ యువర్ నార్మల్ సైకిల్, నార్మల్ ఓవ్యులేషన్ అండ్ దెన్ యువర్ కెపాసిటీ టు గెట్ ప్రెగ్నెన్సీ ఇదన్నీ వచ్చేస్తదనమాట. బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తది. సో, ఇదే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఆల్సో. థాంక్ యూ.